ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 27వ తేదీన గోచార ఫలితాలను చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయం దిశగా ముందుకెళ్తుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా అన్ని మార్గాల్లో కూడా మీకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దానికి అనుకూలంగానే ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం నుంచి మీరు సహాయం కోరుతున్న వాళ్ళు, రుణాలు కానీ లేకపోతే ఇతరత్ర అనుమతులు కానీ కోరుతున్న వాళ్ళందరికీ కూడా వారికి అనుకూలంగా వాళ్ళకి సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి కూడా అమోఘంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి కొత్త కొత్త పదవులు కూడా పైనేతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆ ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకి కూడా కొత్త కొత్త బాధ్యతలు వాళ్ళకి పైనేతలు అప్పగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగుండటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి చాలా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున జరిపే అంటే మీకు పెద్దవాళ్ళతో కానీ కొత్త వాళ్ళతో జరిపే చర్చలు కానీ సమావేశాలు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు అనుకూలంగా ఉండి వాళ్ళంతా కూడా మీకు హెల్ప్ చేయడానికి, మీకు సహాయం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కుటుంబ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారన్న విషయాన్ని గమనించాలి. విద్యార్థులకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెడతారు, చదువు మీద ఏకాగ్రత పెడతారు. దానివల్ల వాళ్ళకి చదువు బ్రహ్మాండంగా సాగి ఖచ్చితంగా కూడా వాళ్ళకి విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. మంచి సత్కారాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చదివినంత వరకు ఏ పనైనా సరే నిజాయితీగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే నిబద్ధతతో చేయడానికి ప్రయత్నం చేయకండి. అలాగే చదివినంత వరకు మీ యొక్క కీర్తి ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి పనుల జోలికి మీరు వెళ్ళొద్దు. ఎలాంటి అక్రమ మార్గాలకి మీరు వెళ్ళకుండా ఉంటే కనుక చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలే ఈ రోజున రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి, స్త్రీలకి ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా వీటికి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆత్మవిశ్వాసాన్ని మీకు తీసుకొచ్చి పెడతాయి. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటం, పరిస్థితులకు అనుగుణంగా మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు మరింత పట్టుదలతో, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అయితే మీ ఎదుగుదలను చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. వారు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఏదో విధంగా మిమ్మల్ని మీ యొక్క కీర్తి ప్రతిష్టలను దిగజార్చాలనే ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాంటి వారి పట్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ యొక్క కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 27వ తేదీన చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శని జపం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మీకు వీలైతే దగ్గరలో ఉన్న శని దేవాలయాలకు వెళ్ళి శనికి తిలతైలాభిషేకాలు చేయండి. ముడి నువ్వులు నానబెట్టి ఆవుకు పెట్టండి, లేకపోతే పేదవాళ్ళకి దానం చేయండి. దానివల్ల ఈ శనికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఆ తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.